అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఓఎస్డీ ముందు ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ కమిటీ మెంబర్లుగా పనిచేస్తున్న కోవాసి భద్ర అలియాస్ సన్ను, ఓఎం మంగ్లీ లొంగిపోయారు. ఏటపాక పోలీస్ స్టేషన్స్ లో ఓఎస్డీ జగదీష్ అడహల్లి మావోల వివరాలను కూడా వెల్లడించారు. ఇద్దరు మావోయిస్టులపై 4 లక్షల రివార్డు ఉన్నట్లు కూడా ఓఎస్డీ తెలిపారు. మావోయిస్టుల సిద్ధాంతాలకు విసిగిపోయి జనజీవన స్రవంతిలో కలిసేందుకు వచ్చినట్లు రంపచోడవరం ఓఎస్డీ జగదీష్ అడహల్లి తెలిపారు. ఇద్దరు అంటే కోవాసి భద్ర అలియాస్ సన్ను అండ్ ఓఎం మంగ్లీ, ఈ ఇద్దరు పీపీసీఎం ర్యాంక్ ప్లాటూన్ పార్టీ కమాండర్. ఇది ఈక్వలెంట్ టు ఏసీఎం ర్యాంక్. వీళ్ళ మీద 4 lakh రివార్డ్ ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా మనకి ఈరోజు ఏఎస్ఆర్ పోలీస్ సమక్షంగా సరెండర్ అవుతున్నారు మన దగ్గర. ఈరోజు వచ్చేసి ఇతను మనకి ధర్మవరం క్యాంప్ 2024లో ఎప్పుడైతే జరిగిందో దాంట్లో ఇద్దరు మావోయిస్ట్ కూడా చనిపోయారు. అండ్ ఇది 2024లో జరిగింది. ఇతను ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉంది. అండ్ అలాగే సేమ్ మనకి ఓఎం మంగ్లీ ఈ అమ్మాయి మనకి గంగళూరు పోలీస్ స్టేషన్ లిమిట్ బిజాపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఉంది. సో ఆమె మనకి 2015లో యాజ్ అ గంగళూరు ఏరియా కమిటీ యాజ్ అ క్యాండిడేట్ మెంబర్గా జాయిన్ అయిపోయారు. తర్వాత 2015లోనే సెప్టెంబర్లోనే మనకి ఈ ప్రొటెక్షన్ టీమ్కి ఆమెని ట్రాన్స్ఫర్ చేశారు అక్కడి నుంచి. అండ్ సేమ్ అగైన్ ఇద్దరు కూడా సుజాత ఇనీషియల్గా ఎస్జెడ్సీఎం మెంబర్. సో దాంట్లో ప్రొటెక్షన్ టీంలో ఇద్దరు కూడా పనిచేశారు. ఈమెది కూడా సేమ్ మనకి ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్ అంటే ఏసీఎం ర్యాంక్ ఇద్దరు.